ఫ్రెండ్స్, ఐ హాప్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఇవాళ వచ్చేసరికి చెప్పా కదా పార్ట్ 2 పెడతానని. ఆ పార్ట్ 2 ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ మ్యాచ్ ఉంది, చూస్తున్నారు కదా. మన ఇండియా మంచిగానే స్కోర్ చేసింది. న్యూజిలాండ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 వికెట్స్ పడిపోయినాయి అనమాట. అంటే రైట్ నౌ 4 వికెట్స్ పడిపోయినాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తున్నాడు, చూద్దాం. ఎందుకంటే ఐ హోప్ ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్, అదేం జరిగిందో చెప్పిస్తా అన్నా కదా మ్యారేజ్ గురించి. అది మ్యారేజ్ కాదు, సారీ, ఎంగేజ్మెంట్ అయింది మా ఫ్రెండ్ వాళ్ళది. నేను క్లిప్ చేస్తాను, అసలు ఏంటి అన్నది కూడా చూపిస్తాను, సరేనా? చూసేయండి పార్ట్ 2. ఫస్ట్లీ గర్ల్స్ అంటే ఫొటోస్ దిగుతారనమాట. ఇంకా అలా ముగ్గురం ఫొటోస్ దిగేసారనమాట. ఈ గ్యాప్లో పెళ్ళికూతురికి బట్టలు ఇచ్చేసారు. పెళ్ళికూతురు వచ్చేస్తుందని చెప్పి మేము స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయాం. అంతలోకే హీరోయిన్ ఎంట్రీ చేసింది. ఇంక తను చూసి ఇంకా జస్ట్ మాకు కొంచెం ఎమోషన్, ఎందుకంటే ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నామని అలా చేయబెట్టేసింది. ఎందుకంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్లో మ్యారేజ్ తనకి, తర్వాత పెళ్ళికొడుకు బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. అన్నయ్య చాలా మంచివారు. ఇప్పుడు ఏంటో ఇంకా హౌస్ అరెస్ట్, ఇంకా జస్ట్ ఫర్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ పర్సనల్. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నయ్య బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నారని చెప్పి ఈ గ్యాప్లో మనం కిందకి వెళ్తున్నాం అనమాట. ఎందుకో చూద్దరు మీరు కూడా. అంటే స్పీడ్గా వెళ్ళేసాం, ఎందుకంటే డ్యాన్స్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా అట్లా కొంచెం సేపు అయిపోదామని చెప్పని వెళ్ళామన్నమాట స్పీడ్గా. ఈ యాప్లో ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. వాడికి ఇలాంటి సందర్భంలోనే తలనొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మా గ్యాంగ్లో కూడా ఉన్నారు అంటే ఒక్కళ్ళని చెప్పలేదు, ఎందుకంటే అందరికీ రోగాలు ఉన్నాయి. కానీ మేము బయటపడడం. దాంట్లో మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి కూడా ఆ టైంలో హెడ్ఏక్ వచ్చింది. ఫస్ట్ అర్జెంట్గా ట్యాబ్లెట్ తీసుకోని చెప్పి ట్యాబ్లెట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈ గ్యాప్లో పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఎంట్రీని క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అట్లా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే చాలా బాగా జరిగింది. మా గ్యాంగ్లో తనకే అనమాట ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరగటం. మేము జస్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా అవుతుందని. కానీ ఓకే, ఇట్ విల్, ఫ్రెండ్స్ అన్నాక అలా చేస్తాం కాబట్టి ఇంకా అలా చేసుకుంటా అన్నాం. ఇది ఇంకా కంటిన్యూ ఉందనమాట. పార్ట్ 3 పెడతాను, చూసేయండి. ఇంకెందుకు మామ లేట్, ఫాలో చేయి, మందేదంతా.